ప్రతిసారిలాగే రాబోయే 2025 ఐపీఎల్ కూడా లెజెండరీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఆటను చూడగలమా అన్నది క్రికెట్ ఫ్యాన్స్ అందరిలోనూ ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ధోని మ్యాచ్ ఆడే వరకు క్లారిటీ రాదు. అయితే ఈసారి ఈ ప్రశ్నకు ధోని తనదైన శైలిలో ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చి కొద్దిసేపు అందరినీ అయోమయంలో పడేశారు. ధోని గారు ఐపీఎల్లో తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యూచర్ ప్లానింగ్ అలాగే టీమ్ మేనేజ్మెంట్ గురించి కూడా కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. మహేంద్ర సింగ్ ధోని ఎక్కడికి వెళ్ళినా ఐపీఎల్ 2026లో ఆడతారా లేదా అనే ప్రశ్న ఆయనకి ఎదురవుతూనే ఉంటుంది. రీసెంట్గా చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్లో కూడా ధోనిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఒక వింతైన సమాధానం చెప్పారు. అదేంటంటే, నాకు మరో 5 సంవత్సరాల వరకు క్రికెట్ ఆడడానికి అనుమతి లభించింది, కానీ ఒకే ఒక్క సమస్య ఏంటంటే డాక్టర్ కేవలం కంటి చూపుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, కానీ శరీరానికి కాదు. శరీరం కోసం వారు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ కేవలం కంటి చూపుతో మాత్రమే క్రికెట్ ఆడలేను అని ఇలా తన ఫిట్నెస్ గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఆడడానికి ఫిట్గా లేను అని చెప్తున్నాడు. ముఖ్యంగా ఆయన ప్రతిసారి మోకాలు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే మ్యాచ్లో కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉండకుండా చివరిలో వస్తాడు. కానీ ఫ్యాన్స్ కోరిక మాత్రం ఆయన ఎక్కువసేపు క్రీజ్లో చూడడం. అందుకే ధోని గారు బ్యాటింగ్ చేయాలని ముందున్న ప్లేయర్స్ని త్వరగా అవుట్ అవ్వాలని కోరుకుంటారు. ఇక ఆయన బ్యాట్ పట్టుకొని ఎంట్రీ ఇస్తుంటే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. కొన్ని వేల గొంతులు పెట్టి అరుపులకి చాలామంది ఫారెన్ ప్లేయర్స్ గట్టిగా చెవులు మూసుకుంటూ ఈ అభిమానం ఏంట్రా బాబు అనే విధంగా ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళు అరిచే సౌండ్ సుమారుగా 128 డెసిబుల్స్ నుంచి 138 డెసిబుల్స్ వరకు రికార్డ్ స్థాయిలో నమోదవుతుంది. ధోని గారు లాస్ట్ ఇయర్ కూడా ఆడడం చాలా కష్టమని అనుకున్నారు, కానీ ఆ సంవత్సరం ఎలాగో అలా నెట్టుకొచ్చారు. ఆయన ఆడిన చివరి మ్యాచ్లో కూడా సిఎస్కే లయన్ ఎంఎస్ ధోని లాగా మారుతున్న ఒక ఏఐ వీడియోని ప్రదర్శించి ఆయనకు ఒక మంచి ట్రిబ్యూట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆయన ఈసారి ఆడడం కొంచెం కష్టమే, కానీ ఒకవేళ ఆయన బ్యాటింగ్కి రాకపోయినా టీంతో ఉంటే చాలా అనుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఈవెంట్లో ధోని గారు చెప్పిన మాటల ప్రకారం ఆయన మరో 5 సంవత్సరాల వరకు ఒక కీపర్గా ఆడగలడు, కానీ ఒక బ్యాటర్గా బ్యాటింగ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే కీపింగ్ చేయడానికి కంటి చూపు ఎక్కువగా అవసరం, కానీ బ్యాటింగ్ చేయాలంటే పూర్తి ఫిట్నెస్ని కలిగి ఉండాలి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఫిట్గా లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ కోసం ఆడాలనే కోరిక అయితే ఉంది. అది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఆయన ఆడలేకపోయినా కూడా మెంటర్గానో లేదా కోచ్గానో సిఎస్కేతోనే ఉంటాడు, ఇది మాత్రం ఖాయం. ధోని గారు ఈవెంట్లో సిఎస్కేకి సంబంధించిన కొన్ని ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అవేంటంటే, రాబోయే సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ తిరిగి వస్తున్నాడు. ఈయన రావడంతో జట్టు బ్యాలెన్స్ మరింతగా బెటర్ అవుతుందని చెప్పాడు. అలాగే రాబోయే మినివేలంలో కొన్ని వ్యూహాత్మక మార్పులు ఉండబోతున్నాయని, ఆ మార్పుల వల్ల సిఎస్కే టీం గత సంవత్సరం కంటే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు. అలాగే రాబోయే సంవత్సరంలో కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడే ఉంటాడు, ఇది కూడా ఫిక్స్. అలాగే సిఎస్కే టీం ఎలాగైనా సంజు శాంసన్ని తీసుకోవాలని గట్టిగా ట్రై చేస్తుంది. ఇది మాత్రం జరిగితే ఆల్మోస్ట్ ఎంఎస్ ధోనికి ఆడరు, ఎందుకంటే కీపింగ్ కూడా సంజునే చేస్తాడు. అలాగే కెప్టెన్సీలో రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్ అయితే ఆ కెప్టెన్సీ బాధ్యతలు కూడా సంజునే తీసుకుంటాడు. ధోని ఉన్నా కూడా బ్యాటింగ్ అయితే రాడు, కాబట్టి సంవత్సరం నుంచి ధోని గారు ఆడడం చాలా కష్టం. ఆయన ప్లేయింగ్ లెవెల్ లేకపోయినా కూడా ఆయన సిఎస్కేని వెనుకుండి మరీ నడిపిస్తాడు. ఎందుకంటే ధోనికి చెన్నైతో ఉన్న సంబంధం ఇప్పటిది కాదు, ఇది చాలా పాత సంబంధం. ఐపీఎల్ ప్రారంభం కాకముందుకే ఇది మొదలైంది. 2005లో ధోని గారి టెస్ట్ అరంగేట్రం కూడా చెన్నైలోనే జరిగింది. ధోని చాలా సంవత్సరాలుగా సిఎస్కేతోనే ఉన్నాడు. అలాగే ప్రతి సంవత్సరం ఐపీఎల్ టైంలో 45 నుంచి 50 రోజుల వరకు ఇక్కడే ఉంటాడు. కాబట్టి చెన్నైకి అలాగే ఎంఎస్ ధోనికి మంచి ర్యాపో ఉంటుంది. అలాగే ధోని సిఎస్కే గురించి మాట్లాడుతూ, ఒక వ్యక్తిగా ఒక మంచి క్రికెటర్గా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి సిఎస్కే చాలా సహాయపడింది. కాబట్టి సిఎస్కే అనేది ఒక జట్టు మాత్రమే కాదు, అంతకు మించి అని మహేంద్ర సింగ్ ధోని సిఎస్కే గురించి చాలా గొప్పగా చెప్పాడు. కాబట్టి ధోని సపోర్ట్ ఎప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కే ఉంటుంది. మీ అభిప్రాయం ప్రకారం ఈ 2025లో ఎంఎస్ ధోని గారు ఆడతారా లేదో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.